ఫ్రెండ్స్, మన క్లాసులు రోజు చకచకా నడుస్తున్నాయి. ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు కంటిన్యూగా ఒక 5,000 మంది అయితే కంటిన్యూగా చూస్తున్నారండి, వీడియో ఆపకుండా. మిగతా వాళ్ళేమో లాస్ట్లో, అంటే ఇంకా లాస్ట్ వాళ్ళకి పెళ్ళిళ్ళో లేకపోతే పండగలో వేరే పనులు ఏదైనా తగిలో ఆరోగ్యం బాగలేకనో మళ్ళీ వెనక నుంచి వస్తున్నారు. చాలా సంతోషంగా అనిపించింది నాకు. ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు అనే తృప్తి నాకు చాలండి. ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నాను అనేది కాదు, నేను యువతల 3 గంటలు కష్టపడాను. మీరు చూసే 10 నిమిషాలు 20 నిమిషాలేనండి నాకు ముఖ్యం. ఎందుకంటే నేను ఏవైతే చెప్తున్నారో అది మీరు పాటిస్తారు, అది కుట్టుకుంటారు, ఆ యొక్క పుణ్యమంతా నాకు దక్కుతుందని నా యొక్క మంచి ఇది అనమాట, మంచి బూస్ట్ అనమాట. నాకు అలా నేర్చుకుంటారు, వీళ్ళకి నేర్పాలి అనే కసి నాలో పుట్టియాలి అంటే అది మీ చేతిలోనే ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటి అంటే ఈరోజు వచ్చేసి మనకి 4 బ్లౌజులు అయితే అయిపోయాయి చకచక్క. ఇప్పుడు 5వ బ్లౌజు కాలర్ బ్లౌజ్ నేర్చుకుంటున్నాం. ఇది కూడా 32, 34, 30 వాళ్ళకి వర్తించేటట్టే కొలత అనమాట. ఎక్కువ ఈ కొలతలే ఎందుకు చెప్తున్నారంటే నేను 100%లో మనకి 80% ఈ యొక్క సైజు వాళ్ళే ఉంటారు, 36 లోపు వాళ్ళే ఉంటారు. ఇక 30కి అబోవ్ ఉన్న వాళ్ళు అయితే మన దగ్గర తక్కువగా ఉంటారనమాట. అందువల్ల నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్కువ ఈ సైజుల వాళ్ళకే అన్ని మోడల్స్ చూపిస్తున్నాను. ఓకేనా? అయితే ఇక మీటర్ క్లాత్ తీసుకున్నాను, దీన్ని షింక్ చేశాను, ఐరన్ చేశాను. ఈ హెచ్ తగ్గింపులన్నీ చక్కగా ఇలా తీసేసుకుంటున్నాను. చూడండి, ఇలా తీసేసుకుంటున్నాను. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా నేనేం చేస్తున్నానంటే కొలతలు ఇప్పుడు మనకు 32 నడుము సైజే నేను కొలిచింది. ఖర్చులు గిచ్చులు ఏమీ లేవు, మొత్తం ఉన్న నడుము సైజు 32. దీంతోనే మనం పెట్టొచ్చు. ఇప్పుడు హైట్ ఎక్కువగా ఉంటే మనం 16 పెడితే 15 ఇంచులు వస్తుంది. హైట్ తక్కువగా ఉన్నారనుకోండి 15 పెడితే 14 వస్తుంది. ఇది కాలర్ కాబట్టి మినిమం మనం 16 ఇంచులు అయితే పెట్టాల్సిందే ఎవరికైనా. బాగా గుర్తుంచుకోండి, 16 ఇంచులు కామన్. ఓకేనా? ఖర్చులతో కలిపేసి 16 ఇంచులు పెట్టేస్తున్నాను. కాలర్ అనేది చాలా గ్రాండ్ లుక్నిస్తుందండి, ఆఫీషియల్గా కూడా ఉంటుంది, నిండుగా ఉంటుంది, చూడగానే సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క స్టిచ్చింగ్ మనం చేసే విధానాన్ని బట్టి వాళ్ళ ఇది ఉంటుంది. అంటే మంచిగా డీప్ నెక్కులు అవి ఇవి తొడిగితే అది కూడా బాగానే ఉంటుంది, అది కాదు నేను అనేది. ఇదేంటంటే చూడ్డానికి కూడా పద్ధతిగా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇలాంటివి వీ నెక్కులు, హై నెక్కులు, కాలర్ నెక్కులు, క్లోజెడ్ నెక్కులు ఇలాంటివి చాలా కూడా మంచిగా ఉంటాయి, చూడడానికి కూడా నిండుగా ఉంటాయి అన్నమాట. చూడగానే ఇక వీళ్ళు మంచిగా నిండుగా బట్ట తొడిగేవాళ్ళు అని వాళ్ళకి అర్థమవుతుంది. కానీ దీన్ని మనం కుట్టే విధానం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, మంచిగా చూడండి. అయితే నిన్న మనం చెప్పుకున్న క్లాసులో ఈరోజు ఏంటి అంటే 3 ప్రశ్నలు అడుగుతాను, అవి చెప్పి తర్వాత క్లాసులోకి రండి. ఇప్పుడు మనం చంకపేలిక వేసిన తర్వాత ఒకవేళ క్లాత్ మనకి ఎక్కువగా వస్తే మనం ఎటు వదిలేయాలి, బాడీకైనా హ్యాండ్కైనా? అదొకటి ఫస్ట్ ప్రశ్న అనమాట. రెండోది ఏంటి అంటే మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మనం ఎలా బేస్ చేసి వేసుకున్నాము, ఎలా కొలుచుకున్నాము, అదొకటి. మూడోది ఏంటి అంటే మనము ఈ యొక్క చేతికి చంకకి ఎంత లూజ్ ఉండాలి అని చెప్పుకున్నాము. ఇదొకటి 3 ప్రశ్నలు అనమాట. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పి ఈ క్లాసులోకి రండి. ఇప్పుడు 32 మనకి నడుము సైజుకి 4 భాగాలు చేయాలి. ఇక 32ని మనం 4 భాగాలు చేయాలి అంటే మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. 16, దీంట్లో సగం 8. ఈ 8నే ఇక్కడ పెట్టండి, మీరు ఏమి చేయొద్దు. ఇప్పుడు 8 ఉంది కదా, ఈ 8ని ఇక్కడ పెట్టేసేయండి. ఓకేనా? తర్వాత దీన్ని 3 ఇంచులు యాడ్ చేయండి. ఈ 3 ఇంచులు దేనికి నేను యాడ్ చేసేది, ముందు డాట్స్కి, వెనక డాట్స్కి, సైడ్ ఖర్చులకి. అంటే ఇప్పుడు మనం వెనక ఈ 2 పార్ట్లు కాబట్టి ఇది 6 ఇంచులు, ముందు ఒక 6 ఇంచులు యాడ్ అవుతుంది, 12 ఇంచులు యాడ్ అవుతుంది. ఈ 12 ఇంచులు కూడా మనకి ఖర్చులు 8 ఇంచులు పోతాయి. 8 ఇంచులు పోతే మనకి హాఫ్ ఇంచ్ దీనికి పోతే ఇంచున్నర ముందు డాట్స్కి వస్తాయి అన్నమాట. బాగా గుర్తుంచుకోండి, ఇది ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి. కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి హెవీగా పడితే ఇంకా ఇది కొంచెం 1/2 ఇంచు తగ్గుతుంది ఖర్చు, అంతే, అంతకు మించి అయితే ఏమీ ఉండదు. ఓకేనా? ఇక ఇదే కొలత ఇప్పుడు 8 ఇక్కడ పెట్టినట్టుగానే ఇక్కడ మనం 7 పెట్టుకోవాలి. ఇక్కడ 8 పెడితే ఇక్కడ 7 ఎందుకు పెట్టాలో అది కూడా చెప్తాను. ఎప్పుడైనా నడుము సైజు కన్నా కూడా షోల్డర్ అనేది కనీసం మనం 1.2 పాయింట్ అన్నా కూడా కొంచెం తక్కువ లూజ్ పెట్టుకోవాలి. ఎందుకంటే సమానంగా అయితే అస్సలు పెట్టొద్దు. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే గూడలు జారిపోవడము, లేకపోతే నెక్కు వెడల్పులు కావడము, ఏదో ఇక్కడ లూజులు రావడమో జరుగుతూ ఉంటుందన్నమాట.
కానీ షోల్డర్ ఎక్కువ ఉంది మళ్ళీ ఇది తక్కువ ఉంది అన్న వాళ్ళకి అది వేరే కొలత, అది మీకు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, అది తర్వాత చెప్తాను. మినిమం ఎవరికైనా ఇప్పుడు 100లో 90% అయితే ఈ కొలత సరిపోతుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇక తర్వాతకు వచ్చేసి 6.5 మనం ఈ యొక్క చంక లూజ్ మనం పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఈ డ్రాయింగ్ అనేది చక్కగా మనకి అయిపోయింది. ఓకేనా. ఇంకా చూడండి ఇలా వేసేసాను. ఇలా అయితే ఇది కొంచెం మనం ఏం చేయాలంటే వేసేటప్పుడు ఇలా లోనకి వేసుకోవాలి, 1/4 ఇంచు లోనకి వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది మొత్తం వచ్చేసింది. ఇది ఎలా వేసాను నేను, ఫస్ట్ పొడవును మనం కలుపుకోవాలి, పొడవుకు 1 ఇంచ్ కలుపుకున్నాను. ఇదేంటి, మనం నార్మల్గా బ్లౌజ్ మీరు ఎవరికైనా కప్పు 15 పెడుతున్నారు అంటే కాలర్ దానికి మాత్రం 1/2 ఇంచ్ ఎక్కువగానే పెట్టుకోవాలి, అప్పుడే మనకి కాలర్ బాగా వస్తుందన్నమాట. మనం ఇది ఈ యొక్క కప్పు పొడవు అనేది తక్కువ పెట్టామనుకోండి ఆ బ్లౌజ్ సెట్ కాదు. ఎప్పుడైనా నిండుగా ఉండాలి. కాలర్ అనేది ఏంటి అంటే మెడ ఎంత నిండుగా ఉందో కప్పు కూడా అంత నిండుగా ఉంటేనే దాని యొక్క లుక్ అనేది మంచిగా ఉంటుంది. ఓకేనా. ఈరోజు కూడా నేను ఏమేమి చెప్పానో 3 ప్రశ్నలు నేను రేపు అడుగుతాను, మళ్ళీ మీరు కరెక్ట్గా ఉండండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక యథావిధిగా ఇక్కడ 1.5 ఇంచ్, ఇక్కడ 2 ఇంచులు పెట్టేసి ఆమ్ హోల్ స్కేల్ తీసుకొని చక్కగా మనం ఈ యొక్క ఆమ్ హోల్ స్కేల్తో మనం ఈ గీతలు అనేవి గీసుకోవాలి. ఫస్ట్ మనం ఈ స్కేల్ అనేది కరెక్ట్గా ఇలా గీసుకున్నాం కదా, మీకు ఏంటంటే ఓన్లీ అందాజ చూపించాను, ఇది మీకు మంచి కనిపించాలి అంటే మనం ఇలా గీసుకోవాలి ఫస్ట్. ఓకేనా. ఇలా ఈ కాలర్ అనేది కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి అంతగా లుక్ ఉండదండి. ఈ నెక్ పెట్టుకోండి, హై నెక్ లేదంటే ఈ నెక్ పెట్టుకోండిలే, కానీ కాలర్ మాత్రం పెట్టుకోవద్దు. ఇక కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇది కళ ఉంటుంది, బాగుంటుంది. ఓకేనా. ఇక ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆమ్ హోల్ దగ్గర మన స్కేల్ పెట్టేసి కరెక్ట్గా ఇలా పెట్టేసి దీన్ని చూడండి ఇలా పెట్టి ఇలా గీయాలి. ఓకేనా. ఇలా గీసేసుకుంటే మనకి ఏ టెన్షన్ లేకుండా ఏది లేకుండా చక్కగా వస్తుంది. ఇలా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత దీంట్లో కొన్ని మార్పులు ఉంటాయి, అవి కూడా చెప్తాను నేను మీకు. ఇది ఈ నెక్కు వస్తుంది, ప్లస్ మనకి బోట్ నెక్కు వస్తుంది, ప్లస్ కాలర్ నెక్కు వస్తుంది అనమాట. ఈ కొలత మూడు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బోట్ నెక్ చేయాలి అనుకుంటే దీన్ని ఇలా 3 ఇంచులు కిందికి పెట్టి కట్ చేసుకొని దీన్ని కొంచెం షోల్డర్ని ఇలా డౌన్ చేసుకోండి. లేదు కాలర్ నెక్ చేయాలి అంటే 1/2 ఇంచ్ ఇక్కడ పెట్టండి. లేదు హై నెక్ ఈ నెక్ చేయాలి అంటే ఇందులో సగం 2-3 ఇంచుల కిందికి పెట్టి చేయండి. 3 విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ పెడితే కాలర్ వేయాలి, ఇక్కడ పెడితే క్లోజర్ నెక్, ఇక్కడ పెడితే బోట్ నెక్. ఇది 3 విధాలుగా ఉపయోగపడుతుంది. నేను ఎందుకు అంటే ఒక దాంట్లోనే 3 విధాలుగా మనకి ఉపయోగం అనేది ఉండాలి. మనం చేస్తున్నామంటే చేస్తున్నాము, ఏదో అవుతుందంటే అవుతుందని అయితే అనవద్దు. మనం ఈ బ్యాక్ పార్ట్ని బట్టే ఫ్రంట్ పార్ట్ ఉంటుంది. ఇక దీంట్లో రోజా గారి నెక్ అలాంటివి అయితే రావండి, కేవలం ఇదే. రోజా గారి నెక్ కూడా రావాలి అంటే ఇది అసలుకే కట్ చేయొద్దు, ఇది కూడా ఉండొద్దు అనమాట. ఇది మొత్తం సమానంగా ఉండాలి. ఇక్కడ నుంచి కొంచెం ఇలా డౌన్ అనేది ఉండాలన్నమాట. ఫస్ట్ నుంచే ఇది డౌన్ ఉండాలి, ఇక్కడ నుంచే ఇది డౌన్ చేసుకోవాలి రోజా గారి నెక్కి. వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో రోజా గారి నెక్క లేదంటే కటోరీ కటింగా అది నేను ఆలోచించి పెడతాను. ఎక్కువగా ఏది ట్రెండ్ నడుస్తుందో అదే చెప్తాను. ఓకేనా. అయితే ఇంకా 2 బ్లౌజులు అయితే ఉన్నాయి మనకి. ఆ 2 బ్లౌజులలో మీకు ఆ మోడల్ అనేది నేను తర్వాత క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఈ చంక భాగం మనకు ఒకవేళ వీళ్ళకి టైట్ అవుతుంది అనుకుంటే మనం ఒకసారి కొలుచుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఆర్మ్ హోల్ ఎంత ఉందో చూసుకోవాలి. అంటే ఇది దగ్గర 17 ఉంది, 17 ఉందా లేకపోతే 18 ఉందా అలాంటిది మనం చూసుకొని కొద్ది కింది కట్ చేసుకోవాలి. టైట్గా ఉంటే, లేదు లూజ్గా ఉంటే కొంచెం పైకి పెట్టి కట్ చేసుకోవాలి. ఇది వాళ్ళ మెజర్మెంట్ని బట్టే ఆర్మ్ హోల్ అనేది చేసుకోవాలి. ఈ యొక్క వెడల్పు మాత్రం షోల్డర్ని కొలవాలి. మనం కొలిసిన తర్వాతనే 14 ఉందా 16 ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉందా కొలుచుకున్న తర్వాతనే ఈ నడుమును బట్టి షోల్డర్ పెట్టుకోవాలి. ఇది మాత్రం మీరు ఖాయం చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కాలర్కి కరెక్ట్గా ఇక ఈ కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందికి ఉండాలి. తర్వాతకి ఈ షోల్డర్ ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మన కిందికి ఇలా పెట్టేసుకొని ఇంక దీంట్లో కలపాలి. ఓకేనా. కలిపిన తర్వాత ఇది కూడా కొంచెం దించుతున్నాను నేను, నాకు ఎందుకో కొంచెం టైట్గా అనిపించింది, తీసేస్తున్నాను అంతే, ఏం లేదు. ఓకేనా. ఇలా లోనకి చేసేసి ఇక 2 ఇంచులకు ఒక కాటు, తర్వాతకి 2 ఇంచులకు ఒక కాటు, తర్వాతకి సగానికి ఒక కాటు పెట్టేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ చాలా ముఖ్యమైన పార్ట్ అండి. నేను దీంట్లో ఏమేమి చేశాను, ఎలా చేశాను, ఎందుకు చేశాను అనేది ఇక మీకు రేపు నేను అడుగుతాను. ఇవన్నీ మీరు నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. కాలర్ అనేది చాలా ముఖ్యమైనదండి. ఎంత ముఖ్యమైనదంటే ఇక నేను ఇంత ముందే మీకు చెప్పాను అనమాట. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటి అంటే చాలా మంచి విషయం అన్నమాట. ఈరోజు ఏంటి అంటే ఒక అక్క గురించి చెప్తాను. తను నా దగ్గరికి బట్టలు పట్టడానికి వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నాట్ల సీజన్ కాబట్టి ఏమైందంటే కొంచెం పాయింట్లు, పాలిస్టర్ పాయింట్లు కోతలకి నాట్లకి కుట్టించుకుంటారనమాట. అయితే ఎప్పుడు బ్లౌజులు డ్రెస్సులు అన్నీ నేనే కుడతాను. వాళ్ళ అమ్మాయికి, ఆమెకి, ఒక పాప ఒక బాబు తనకి. అయితే చాలా మంచి వ్యక్తి అనమాట. అక్క ఫస్ట్ నుంచి కూడా ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది అంటే ఒకళ్ళ మాట అంటే పడదు, ఒకళ్ళ అనదు. చాలా మెతకనమాట. ఆమె పనేదో ఆమె, ఆమె జీవితం ఏదో ఆమె, అందరితో బాగుంటుంది. అందరితో అంటే ఎంత బాగుంటుందంటే అంత బాట. ఈరోజు అడిగాను, అక్క నేను నీ గురించి నేను ఛానల్లో చెప్పాలనుకుంటున్నానంటే చెప్పు తమ్ముడు పర్లేదు, నాలో ఏదన్నా మంచి అనిపించింది నువ్వు చెప్పు, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా నన్ను, గత 7-8 సంవత్సరాల నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తున్నావు, నువ్వు చెప్పు తమ్ముడు అని చెప్పేసింది. అందువల్లనే ఈరోజు నాకు ఆ అక్క విషయం చెప్పాలని చెప్తున్నాను. అదేంటి అంటే ఇప్పుడు ఒక ఆడ మనిషి స్వతహాగా ఆమెకి ఏదైనా నవ్వుతుంది అంటే, ఏదన్నా ఆమె మంచిగా హ్యాపీగా ఉంది అంటే తన కాళ్ళ మీద తను నిలబడ్డది అనే ధైర్యమే దానికి కారణం. అదొకటి. ఇంకోటి ఏంటంటే భర్త మంచివాడు ఉండి ఆమెను మంచిగా చూసుకుంటే ఆమె సొంతంగా ఆమెకి ఆటోమేటిక్గా మంచి నవ్వు వికసిస్తుంది అనమాట ఫేస్ మీద. ఈ 2 కారణాల వల్ల ఆడ మనిషి ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. తల్లిదండ్రి ఉన్న ఒక ఆడ దగ్గర విషయం అది వేరు, కానీ భర్త దగ్గరకు వచ్చిన తర్వాత తన జీవితం ఎలా ఉన్నది, ఎలా చేయాలి అనేది సొంతంగా ఆమె ఫేస్ చేసుకోవాలి. అలాగే ఈమె జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి. ఫస్ట్ నుంచి కూడా తన భర్త కొంచెం మంచివాడే, కాకపోతే కొంచెం పేకాట, తాగడం ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. అయితే ఆ అలవాట్లు చాలా మంచివాడు, మళ్ళీ ఎవరి గొడవలకు పోడు, ఎవరితో ఏం మాట్లాడాడు. కానీ కొంచెం ఆయన సంపాదించిన దాంట్లోనే సగం ఖర్చు పెట్టుకుని సగం ఇంట్లోకి ఇస్తాడు. ఇక ఈ మధ్యకాలంలో అది ఇవ్వడం కూడా బంద్ చేశాడనమాట. తను వాదించి పిల్లల కోసం ఆ జీవితాన్ని గడుపుతుంది. తను నాట్లకు వెళ్తుందంట, పొద్దున్నే వచ్చిందనమాట. ఈరోజు చీకటితోనే వెళ్ళాలంట, 7ంటికే వెళ్ళిపోవాలి. అయితే ఆ కాళ్ళు ఇంతింత లావు కాళ్ళ వేళ్ళు ఉంటాయి చూడండి, 2 వేళ్ళు కూడా వాసి దాంట్లో నుంచి పసి కారుతుంది. అది ఎంత నొప్పి ఉంటాయండి. మనకి ఇంట్లో వాటర్ ఒక్కొక్కసారి గోటి మధ్యలోకి వెళ్తేనే, వండు అంటారు దాన్ని, అది వెళ్తేనే అది సెప్టిక్ అయి చాలా నొప్పి ఉంటుంది. అలాంటిది ఆమె ఆ నొప్పితో కూడా మళ్ళీ నాటుకు వెళ్తుంది. ఆనందంగా నవ్వుకుంటూ ₹1 వస్తుంది. రోజు 500 పడతాయంట, మినిమం 500-600 పడతాయంట వాళ్ళకి. అయితే ఇలాగే ఒక 10-15 మంది కలుపుకొని నాట్లకు వెళ్తారు. అయితే ఆ పాయింట్లు పట్టించేటప్పుడు వచ్చి నేను ఆ కాళ్ళకి వెళ్ళి చూసి, అక్క ఏంటక్క కాళ్ళని అంటే, ఇక నాట్లకు వెళ్ళినప్పుడు, కోతలకు వెళ్ళినప్పుడు మనం బురదలో కాళ్ళు పెట్టుకుంటాం కదా తమ్ముడు, అలాగే ఉంటాయని చెప్పారు. నాకు మా చిన్నప్పుడు మా అమ్మ చేసిన పనులు, మా వాళ్ళు చేసిన పనులు అవి చిన్నవి గుర్తొచ్చాయి అనమాట నాకు. వాళ్ళు కూడా అదే కష్టం పడి మమ్మల్ని సాధారు. ఇప్పుడు మేము ఒక స్టేజీలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఆ కష్టాన్ని పంపించట్లేదు. కానీ ఇప్పుడు వీళ్ళని చూసేసరికి నాకు ఆ వెనకటి కాలం అనేది గుర్తొచ్చింది. వెనకటి అంటే మరీ వెనకటి ఏం కాదు, ఒక 15 years 10 years బ్యాక్ అనమాట. అందరూ అలా కష్టపడి పిల్లల్ని సాధిన వాళ్ళు. ఇప్పుడు మనం ఎలా కష్టపడి మన పిల్లల్ని సాదుతున్నామో అది అలా. కాకపోతే మనం చేసే పని కొంచెం సుఖమైన పని, వాళ్ళది చాలా హార్డ్. ఎండలో ఎండాలి, వానకి తడవాలి, చలికి వనకాలి, నీళ్లలో తడవాలి, పొద్దుగూకులు వంగాలి. ప్రతి దానికి వంగితే ఆ నడుములు సాయంత్రం అయ్యేసరికి ఇక ఎంత నొప్పులు అంటే అంత నొప్పులు. ఒక్కొక్కరోజు జ్వరం తగులుద్ది. మళ్ళీ ఇంటికి వచ్చి ఏమైనా పండుకునేది ఉందా? ఉండదు. మళ్ళీ పిల్లలకి, భర్తకి పని చేసి మళ్ళీ ఆ ఇంట్లో పని అంతా సమకూర్చుకొని మళ్ళీ వాళ్ళు తిన్న తర్వాత మిగిలిన తాను తిని పండుకొని మళ్ళీ చీకటితో లేస్తుంది. ఆడ మనిషి ఎంత గొప్పది అంటే నేను ఆ విషయంలో హ్యాండ్స్ అప్ చెప్తానండి ప్రతి ఆడ మనిషిని. ఎందుకంటే ఇల్లు చక్కదిద్దుకోవడం విషయంలోనే కాదు, పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలకి ఏది ఇష్టం, భర్తకి ఏది ఇష్టం, భర్త ఏది వేసుకుంటే నేను నచ్చుతాను అనే విషయంలో భార్య చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా జీవితంలో ఎవ్వరు తిట్టినా, తల్లిదండ్రి తిట్టినా, ఎవరు తిట్టినా వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పి వాళ్ళని ఢీకొనగలే శక్తి ఉంటుంది. కానీ భర్తని ఒక మాట కూడా అనలేదన్నమాట స్త్రీ. ఎందుకంటే ఆమె గౌరవం, ఆమె మర్యాద, ఆమె ప్రేమ ఆమెకి అడ్డొస్తాయి అన్నమాట. ఏమీ అనలేదు, 4 మాటలు పడైనా మనకి చేసి పెడుతుంది, మగవాళ్ళకి చేసి పెడుతుంది అనమాట ఆడమనిషి. అంత స్వభావం, అంత శక్తివంతమైనది, అంత ఓపిక అంతమైనది అనమాట. ఆడ జన్మనే దేవుడు అలా తయారు చేశాడు. అయితే
తను ఇక నేను అడిగే 4 ప్రశ్నలు, ఏంటక్క నీకు ఈ బాధలు ఏంటక్క అంటే తను ఎప్పుడూ చెప్పలేదు నాకు. ఏం చేస్తాను తమ్ముడు, ఇంట్లో 100 రూపాయలు తెచ్చిస్తే 2 పిల్లలకి, అత్తకి, నాకు అన్నీ ఎలా వెళ్తాయి తమ్ముడు, నేను వెళ్తేనే కదా ఇంట్లో వెళ్ళేది, నేను వెళ్తే కొద్ది కూరగాయలు ఇంటికి రాయ, మళ్ళీ ఆమెకు సొంత ఇల్లు కూడా లేదు, ఇంటికి రాయ, అవన్నీ చేసుకోవాలి కదా నాన్న, నేను ఎండాకాలం వస్తాను, నాకు కొంచెం మిషన్ నేర్పించు అని. నాకు చాలా బాధ అనిపించింది. ఖచ్చితంగా నేర్పిస్తాను అక్క, నీకు కొంచెం టచ్ ఉంటే చాలు అంటే నాకుంది. నేను ఇంతకుముందు కుట్టేదాన్ని పెళ్లి కాకముందు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇక పనికి పోతేనే ఇంట్లో వెళ్తుంది కాబట్టి నేను చేయలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఈ నాట్లు కొంచెం అయిపోయిన తర్వాత ఎండాకాలం ఒక 2 months 3 months ఖాళీగా ఉంటాను, వస్తాను నాన్న నీ దగ్గరికంటే, రాక అని చెప్పాను. కానీ అది అసలు ఆ విషయాలు మాట్లాడుకుంటుంటే నాకు మనసులో ఒక చిన్న గిల్టీ ఫీలింగ్. ఏంటి అంటే అందరి జీవితాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఇంట్లో ఒక రకంగా, బయట ఒక్కొక్క రకంగా, ఏ పనిలోకి వెళ్ళినా కూడా చాలా వరకు బలి అయ్యేది ఆడవాళ్ళేనండి. ఎందుకంటే భర్త కోసం, పిల్లల కోసం, ఆ కుటుంబం కోసం చాలా వరకు పోరాడతారు. ఎంతవరకు అంటే అంతవరకు పోరాడతారు అనమాట. అదే పోరాటం ఈ అక్కదనమాట. ఇప్పుడు నేను చాలా ఇదిగా నాకు అనిపించింది అక్కని చూసిన తర్వాత. తను అయినా హ్యాపీగానే ఉంది. భర్త అలాంటి వాడైనా అత్తని సాదుకుంటూ 2 పిల్లగాళ్ళని స్కూల్కి పంపించుకుంటూ పొద్దున్నే పనికి వెళ్తుంది, వస్తుంది, దాంట్లోనే ఆరోగ్యం ఉంది. నేను అన్నాను, మీ అమ్మగారింటికి వెళ్ళి బతకొచ్చుగా, అలా సతాయించినప్పుడు ఎందుకు ఉండాలి అని. ఇప్పుడు మనం ఎలాంటోడైనా కానీ తమ్మి, ఎలాంటోడైనా కానీ, భర్తే, తాగనివ్వండి, కొట్టనివ్వండి, కుంటోడు కానివ్వండి, కుష్టివాడు కానివ్వండి, ఒక కాలు చేయి పడిపోనివ్వండి, కానీ తన సపోర్ట్ ఉంటేనే ఆడమనిషి ఏదైనా చేయగలుగుతుంది. తను ఎలాంటి పరిస్థితుల్లో నుండి కొన్ని రోజులు నన్ను సాదాడు తమ్ముడు. ఇక ఇప్పుడు నేను ఆయన మాట తీసేయలేను. నాకు 2 పిల్లలు అయ్యారు, అత్తుంది నా మీద. ఇక నేను తప్పదు, నేను ఏదో పోరాడుతున్నాను నా జీవితాన్ని, ఇక దేవుడు ఎటు దారి చూపిస్తే అటు వెళ్ళిపోతుంది నా జీవితం అని చెప్పింది. చాలా తేలిగ్గా చెప్పేసి ఆ తెచ్చిన పాయింట్లు నాకు ఆదిచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోయింది అనమాట. ఆ మాట నేను మీకు చెప్పాలని, నేను ఈరోజు చెప్పాలనే చెప్తున్నానండి. ఇలాంటి ఆడవాళ్ళు, ఇలాంటి శ్రీమూర్తులు మీ ఊళ్ళల్లో కూడా ఉంటారు, మీ ఇంటి పక్కన, మీ ఇంటి ఎదురుగా కూడా ఉంటారు. సిటీలలో కాకుండా పల్లెటూళ్ళల్లో చాలామంది ఉంటారు. నేను చెప్పే ప్రతి కథకి కూడా అందరూ చుట్టుపక్కల ఎవరో ఒక జీవితం మీకు కనిపిస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళలాగా మన జీవితాలు లేవు. మనం కొంచెం అభివృద్ధిలో ఉన్నాము, కొంచెం ముందడుగులో ఉన్నామని ఆలోచించుకుంటే మీరు ఈ పని చక్కగా చేయగలుగుతారు. ఓకేనా? ఇక వేరే ఆప్షన్ అనేది మనకి లేదు, ఇదే మన ఆప్షన్ అనుకుంటే ఇది చేయగలుగుతారు. ఓకేనా? అలాగే మన దగ్గర ఏంటి అంటే చక్కగా ప్లాస్టిక్ పేపర్ ఉందన్నమాట. అదేంటంటే ఇప్పుడు ఈ నడుము సైజు ఎలా అయితే ఉందో, ఈ ఉక్సుల పట్టి నుంచి కాజాల పట్టి వరకు ఎంతైతే ఉందో అంత, ఈ ఖర్చులతో సంబంధం లేకుండా 32 ఉన్నా, 40 ఉన్నా, 50 ఉన్నా మీరు పెట్టండి. అది ఎలా పెట్టాలి అంటే ఈ యొక్క వీడియో కింద నేనేం చేస్తాను అంటే డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ ఇస్తాను, ఈ పేపర్ కటింగ్ వీడియో లింక్. అది చూడండి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ఆ యొక్క నెంబర్ మీద, ఆ యొక్క స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఏం చేయండి అంటే ఇక మీరు వాట్సాప్ చేయొచ్చు, ఫోన్ కూడా చేస్తే మా పిల్లలు మీకు చెప్తారు సైజుల గురించి, మోడల్స్ గురించి, మీకు ఏమేమి కావాలి, రేట్ ఎంత, ఏరియాని బట్టి కొరియర్ ఎంత పడుతుంది, మీకు అంతా. దీనివల్ల ఏంటంటే మీకు కటింగ్, ఫిట్టింగ్, షేప్స్ అనేవి అర్థమవుతాయి. మెయిన్ ఒకటి తీసుకొని చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఒకటి తీసుకోండి, 300, కొరియర్ ఛార్జ్ 100, 400 అవుతుంది. మీరు బ్లౌజ్ కుట్టిస్తేనే 300 అవుతుంది కదండి. ఒకసారి కొన్ని ఆడ పడేసుకుంటే ఎన్నో బ్లౌజులకి మీకు ఉపయోగపడుతుంది అనమాట. కటింగ్లో వీక్ ఉన్న వాళ్ళు ఇది చాలా పర్ఫెక్ట్ కటింగ్ తీసుకోవచ్చు. అలాగే మన పాషా టైలర్ యాప్ ఒకటి ఉంది. దాంట్లో ఇంకా మంచిగా నేర్చుకొని షాపులు పెట్టాలి అనుకునే వాళ్ళకి ఒక 20 రకాల బ్లౌజులు బోటిక్ షాప్ లెవెల్లో నేను నేర్పించాను. చాలా చక్కగా, చాలా నీట్గా ఉంటుంది. మీరు ఆ యాప్ ఎక్కించుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టగానే మన యాప్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని చక్కగా మీరు క్లిక్ చేయగానే మీకు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్కి మీకు కొంచెం అమౌంట్ అడుగుతుంది, 5,000 లోపు. ఆ కోర్స్ మీకు బయట అయితే 20,000, 15,000 పైనే ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదు. నేను 5,000 లోపు అందరికి ఉపయోగపడాలని పెట్టాను. చక్కగా చూసి మీరు టైం కలిసినప్పుడు డబ్బు పెట్టగలుగుతాము అనుకుంటే మాత్రం అవి చాలా ఉపయోగమైన వీడియోలు, అవి చూడండి. చూసి చక్కగా నేర్చుకొని షాప్ పెట్టేంత ధైర్యం మీకు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోలు చూస్తే పెట్టగలుగుతారు. అలా ఉంటుంది. ఓకేనా? ఆ 20 రకాల బ్లౌజులు మీకు వస్తే ఎక్కడైనా మీరు కుట్టుకోగలుగుతారు, టైలరింగ్లో రాణించగలుగుతారు. అలా చేసుకోండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.